ఈ 2 నెలల్లో గంజాయి కావచ్చు, లేకపోతే డ్రగ్స్కి సంబంధించినవి కావచ్చు, ఇంకా ఓవరాల్గా చూస్తే ప్రతి చోట పట్టుబడుతున్నాయి. వందలకి వేలకు సంబంధించినవి పట్టుకోవడం జరుగుతుంది. ఏది ఎర్రచందనం విషయం అయితే అది ఏది ఈ 2 నెలల్లోనే. సో ఈ 5 ఏళ్లలో ఒక బిజినెస్నే కొనసాగించారనుకోవచ్చండి వీళ్ళు. డెఫినెట్గా గంజాయి ఎక్కడ న్యూస్ వినలా మనం ఆ 5 సంవత్సరాలు. గంజాయి కన్జంప్షన్ లాస్ట్ 5 ఇయర్స్లో విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అసలు ఈవెన్ స్కూళ్ళల్లో కూడా ఆడపిల్లలు కూడా గంజాయి కొట్టేస్తున్నారు. ఓకే, ఫ్యాక్ట్. అంటే ఈ పాపం వాళ్ళదేనా సార్? ముమ్మాటికి పాపంలో ముఖ్య భూమికి అయితే డెఫినెట్గా వాళ్ళదే, గత ప్రభుత్వం ఉంది. అంటే ఆ పిల్లల భవిష్యత్తు పాడవటానికి ఇంకా. అవును, అంతే. అది ఇప్పుడు ఎలాగైనా కాపాడాలి. ఇప్పుడు నా నియోజకవర్గంలో కూడా నేను పోలీసుల్ని ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి కొన్ని జాయింట్లు కూడా చెప్పడం జరిగింది. నేను కొన్ని పాఠశాలల దగ్గర అనాథరైజ్డ్ బడ్డీ కొట్లు ఇలాంటివన్నీ గతంలో 2-3 చోట్ల పట్టుకున్నవి కూడా మళ్ళీ వాళ్ళని వైసీపీ క్యాడర్ ఎవరో చెప్పారని మళ్ళీ వదిలేసిన షాప్స్ కూడా ఉన్నాయి. బడ్డీ కొట్లు ఇల్లీగల్గా బల్ల దగ్గర ఎక్కువ పెడతా ఉంటారు. అవి చాలా చోట్ల ఆల్మోస్ట్ ఒక 15-20 గ్రామాల్లో అయితే నేను తొలగించాను. ఓకే, అనాథరైజ్డ్ షాప్స్ అన్నీ కూడా. ఆథరైజ్డ్ షాప్ వాళ్ళు భయపడతారు. సేల్స్ ట్యాక్స్ నెంబరు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఇలాంటి అదా పనులు చేయరు. ఏదో బడ్డీ కొట్టి పెడతాడు, ఏదో సిగరెట్ ప్యాకెట్లు అంటారు, ఇవి అమ్ముతారు. సో ఇటువంటివి చాలా వరకు తీయించేసా. ఇంకా కొన్ని చోట్ల రిమూవ్ చేయవలసింది ఉంది. పోలీసులకు కూడా చెప్పాను, చాలామంది పారిపోయారు. శ్మశానాల దగ్గర కూడా నైట్ టైము కొంతమంది కుర్రోళ్ళు శ్మశానాల దగ్గర ఈ గంజాయిలు తాగి చాలా అరాచకాలు జరుగుతున్నాయి. అది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా పోలీస్ రివ్యూ మీటింగ్లో చెప్పారు, ఈ గంజాయి ఇటువంటి విషయాల్లో చాలా టఫ్గా ఉండాలి, యువత పాడైపోతుందని చెప్పి ఆయన కూడా తీసుకున్నారు. నా నియోజకవర్గ స్థాయిలో నేను ఎస్పీతో కూడా మాట్లాడా, చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటున్నాం. ఈ ఓడిపోక ముందు సార్ రకరకాలవి వైసీపీలో కొంతమంది నాయకులకు సంబంధించినవి ఈ రకరకాల లేళ్ళు బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడో 3 ఏళ్ళ క్రితమే చెప్పా. అదే అంటే కానీ దాని తర్వాత కూడా మళ్ళీ యువజన శృంగార రసిక చిలిపి పార్టీ మా పార్టీ అని. ఏం సార్ అది? వైఎస్ఆర్సీపీకి యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని ఇప్పుడు 3 ఏళ్ళ క్రితం చెప్పాను. ఓకే, సో గంటలో ఈ ఇష్యూలు వచ్చినప్పుడే అరగంట పక్కన పెట్టండి. అసలు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అనేది ఒక రచ్చ జరిగింది విజయసాయిరెడ్డి గారు, నెక్స్ట్ దువాడ గారిది. ఇది ఒక ఎక్స్ట్రీమ్ లవ్ స్టోరీ ఇది. అంటే అది అంటే లైటర్ వేన్లో మాట్లాడుకుంటే మాధురి తను మాట్లాడే మాటలో అంటే చాలా లీగల్గా నో పెళ్ళి ఎలా చేసుకుంటారండి, నాకు పెళ్ళి అయింది, ఆయనకి పెళ్ళి అయింది, రూల్స్ ఎలా ఒప్పుకుంటే పెళ్ళి ఎలా చేసుకుంటారు? కలిసి ఉండొచ్చు, దాన్ని అడల్టరీ అంటారు, బట్ పెళ్ళి ఎలా చేసుకుంటారని చెప్పి ఆవిడ ప్రశ్నించిన విధానం టాప్. అంటే ఇందులో అంటే నేను లైట్ అని చెప్తున్నాను. ఓకే, సరే భార్యను వదిలేసి తిరగడం తప్పు, అవన్నీ ఎన్నో ఉన్నాయి. అంటే మాట్లాడిన మాటల్లో ఆవిడ భర్త మరి ఎక్కడో అమెరికాలో ఉంటాయంట, అతను మరి పురాణాల్లోకి కూడా వెళ్ళిపోయాడు. నేనేటి రావుని కాదు ఊరికే అనుమానించేయటానికి, దేవత మాదిరి దేవత అని అతను స్టేట్మెంట్లు. శ్రీనివాస్ ఏమో ఈయన ఏ గదిలో కలిసి ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది ఏంటి అని ఇతను. సో ఇలాగా చాలా ఇది విచిత్రమైన ప్రేమ కథ. ఒక పక్క ప్రేమ, మరొక పక్క ట్రాజడీ, ఒక పక్క కుటుంబ కలహాలు అన్నీ ఉన్నాయి. కానీ అది ఎవరో కూడా అప్రిషియేట్ చేయరు. తప్పు, మాధురి చేసింది తప్పే, ఒక పెళ్ళైన వాళ్ళ జోలికి వెళ్ళటం, మరి శ్రీనివాస్ చేసింది తప్పే. సరే ఏదో జరిగింది మళ్ళీ రావణ్ పిక్చర్లోకి లాక్ రావటం, మరి అతను మరీ టూ మచ్
డబ్బులు పంపిస్తున్నాడు ఆయన, మళ్ళీ నెల నెల ఎంతో 10 లక్షలు ఏమో డబ్బులు పంపించడం, ఆ, మెచ్చుకోవడమే కాకుండా సో వాళ్ళు అండర్స్టాండింగ్లో ఉన్నట్టున్నారు సార్. మాధురి గారు వాళ్ళంతా చాలా అండర్స్టాండింగ్. ఉండుండొచ్చు, కానీ అసలు నా ఉద్దేశం అసలు మీడియా వాళ్ళని ఇగ్నోర్ చేసి ఉంటే సరిపోయేది. సో దీనివల్ల అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఓపెనింగ్ చేసి 4 మంచి మాటలు చెప్పినా ఆ మాధురి స్టోరీ ఏంటని చెప్పి చూస్తున్నారు తప్పితే, కళ్యాణ్ గారు, నేను, బాబు గారు ఎవరన్నా ఏమన్నా సమాజానికి మేలు చేసే మాటలో ఏదైనా ఓపెనింగ్ చేసినా కూడా శ్రీనివాస మాధుర్యానికి ఏమో లక్ష వ్యూస్ వస్తే ఇక్కడ 50,000 వ్యూస్ రావట్లేదు. ఓకే, వ్యూవర్షిప్ తగ్గుతుంది. ఓకే, అది దురదృష్టం. మరి జనం కూడా ఇలా ఎందుకు తయారవుతున్నారు, నిజంగా బ్యాడ్ అది. శాంతి ఆ ఎపిసోడ్ కూడా అసలు 1 వీక్ అసలు ఇంక వేరే న్యూస్ లేదు. 1 వీక్ ఏంటి సార్, ఢిల్లీ వెళ్ళాడు కదా, ఢిల్లీలో రచ్చ చేశాడు కదా ఆయన, అప్పుడు ఎంత వైరల్ అయింది. అక్కడే నేషనల్ మీడియాని అడిగాడు, అదే ఇంకో న్యూస్ లేదు. అవును, ఆయన ఇంకా టూ మచ్ అండి, ఈ బిడ్డకి తండ్రి ఎవరు అని టైటిల్స్, అసలు అది ఇంకా. అవును, యాక్చువల్గా అది కూడా అంత పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. కాకపోతే ఆయన అంతకుముందు మామూలుగా ఎక్కువ ట్వీట్లు పెట్టాడు కాబట్టి ఆయన ఎక్కువ పట్టుకున్నారు. కానీ బట్ అదర్వైజ్ మరొక రకంగా జనాలది కూడా తప్పే. జనాలు చూస్తున్నారు కాబట్టి మీ మీడియా వాళ్ళు అదే వేస్తారు మీ వ్యూవర్షిప్ కోసం.